Hi my dear students, welcome back. Welcome to Chemistry SR, our chemistry channel. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సర్ఫేస్ కెమిస్ట్రీ చాప్టర్ నుండి అల్ట్రా ఫిల్టరేషన్ టెక్నిక్ గురించి మాట్లాడతాం. ఏంటి అల్ట్రా ఫిల్టరేషన్? ఇక్కడ అల్ట్రా ఫిల్టరేషన్ టెక్నిక్ ఏంటంటే కొల్లాయిడల్ సొల్యూషన్ను ప్యూరిఫై చేసే టెక్నిక్. గత వీడియోలో మనం కొల్లాయిడల్ సొల్యూషన్ ప్యూరిఫై చేసే టెక్నిక్స్లో డయాలసిస్, ఎలక్ట్రోడయాలసిస్ గురించి అబ్జర్వ్ చేశాం. ఈ వీడియోలో అల్ట్రా ఫిల్టరేషన్ గురించి చూద్దాం. ఓకేనా? ఓకే, ఏముంటుంది అల్ట్రా ఫిల్టరేషన్లో? నేమ్ ఏంటో అల్ట్రా ఫిల్టరేషన్ అంటే నార్మల్ ఫిల్టరేషన్ కాదు, ఇది స్పెషల్ కానీ చూద్దాం అదేంటో. సింపుల్ అయినా మన కొల్లాయిడల్ సొల్యూషన్లో కొల్లాయిడల్ పార్టికల్స్ ఉంటాయి, డిస్పర్స్ స్పేస్ అంటాం, కొంచెం బిగ్ సైజ్ ఉంటాయి, బ్లూ కలర్లో ఉండేటివి అనుకుందాం. ఓకేనా? అట్ ద సేమ్ టైం క్రిస్టలాయిడ్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ డిజాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు వాటిని రిమూవ్ చేసే టెక్నికే కదా ప్యూరిఫై టెక్నిక్ అంటే. ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ అంటే ఏంటి? ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ని రిక్వైర్డ్ క్వాంటిటీకి తగ్గించడమే. ఓకేనా? ఆ ఎక్సెస్ ఎలక్ట్రోలైట్ను రిమూవ్ చేయడమే ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ కదా. ఇప్పుడు ఈ రెడ్ డాట్స్ ఏంటంటే చిన్న సైజులో ఉన్నాయి కదా, అవి క్రిస్టలాయిడ్స్ అనుకుందాం, అంటే ఎలక్ట్రోలైట్స్. ఏదో మెగ్నీషియం క్లోరైడో, కాల్షియం క్లోరైడో, మెగ్నీషియం సల్ఫేటో ఏదో డిజాల్వ్ అయింది, దానిలో రిమూవ్ చేయాలి. మన కొల్లాయిడల్ పార్టికల్స్ బిగ్ సైజ్ ఉంటాయి. ఇప్పుడు ఈ కొల్లాయిడల్ సొల్యూషన్ నార్మల్ ఫిల్టర్ పేపర్ తీసుకొని ఒక వెజల్లో ఫనెల్ పెట్టి నార్మల్ ఫిల్టర్ పేపర్ పెట్టి కొల్లాయిడల్ సొల్యూషన్ పోసామనుకో, ఏమవుతుంది? నార్మల్ ఫిల్టర్ పేపర్లో హోల్స్, దాన్నే పోర్స్ అంటాం, ఆ హోల్స్ కొంచెం బిగ్ సైజ్ ఉంటాయి. కాబట్టి ఇది నార్మల్ ఫిల్టర్ పేపర్. ఏంటిది? నార్మల్ ఫిల్టర్ పేపర్. కొల్లాయిడల్ సొల్యూషన్ తీసుకుంటే రెడ్ కలర్లో ఉన్నటువంటి క్రిస్టలాయిడ్స్ పాస్ అయ్యి వస్తున్నాయి, బిగ్ గ్యాప్స్ ఉన్నాయి చూడు, అంటే పెద్ద హోల్స్ ఉంటాయని. అట్ ద సేమ్ టైం బిగ్ సైజ్ ఉన్నటువంటి మన కొల్లాయిడల్ పార్టికల్స్ కూడా పాస్ అయ్యి వస్తున్నాయి, రెండు వచ్చేస్తాయి. సో నో యూస్. కానీ ఈ హోల్స్ సైజుని మనం తగ్గించగలిగామంటే, నారో హోల్స్ చేయగలిగామంటే, ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ అవి క్రిస్టలాయిడ్స్, అదే ఎలక్ట్రోలైట్స్ మాత్రమే పాస్ అయ్యి వస్తాయి, మన కొల్లాయిడల్ పార్టికల్స్ అక్కడే ఉండిపోతాయి. అంటే ఈ టెక్నిక్లో మనం ఏం చేస్తున్నామంటే కొల్లాయిడల్ పార్టికల్స్ అంటే డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ని డిస్పర్షన్ మీడియం, ఆ డిస్పర్షన్ మీడియంలో ఏవైనా సాల్యుబుల్ అయి ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ అన్నిటి నుంచి సపరేట్ చేస్తున్నాం. అంటే డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ని డిస్పర్షన్ మీడియం అండ్ సాల్యుబుల్ సొల్యూట్ పార్టికల్స్ అన్నిటి నుంచి సపరేట్ చేయడం. ఓకేనా? డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ ఒక్కటే ఒక చోటికి, మిగిలిన అంతా తీసేయడం. సో ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ కొల్లాయిడల్ పార్టికల్స్ నథింగ్ బట్ డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ from the dispersion medium and soluble solute particles. ఓకేనా? బట్ ఎలా? బై యూజింగ్ స్పెషల్లీ మేడ్ ఫిల్టర్స్ కాల్డ్ అల్ట్రా ఫిల్టరేషన్. కొంచెం స్పెషల్గా తయారు చేసిన ఫిల్టర్స్ని యూజ్ చేసుకొని డిస్పర్షన్ మీడియంని, అందులో డిజాల్వ్ అయిన అన్ని కాంపోనెంట్స్ని మన డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ నుంచి సపరేట్ చేస్తే ద టెక్నిక్ ఇస్ కాల్డ్ అల్ట్రా ఫిల్టరేషన్. ఓకేనా? సరే, ఇందుకోసం ఏం చేస్తామంటే ద స్పెషల్లీ మేడ్ ఫిల్టర్ పేపర్ ఈస్ కాల్డ్ అల్ట్రా ఫిల్టర్ పేపర్. స్పెషల్గా తయారు చేసిన ఫిల్టర్ పేపర్ని అల్ట్రా ఫిల్టర్ పేపర్ అంటారు. ఓకే, సరే. ద పోర్ సైజ్ ఆఫ్ ఆర్డినరీ ఫిల్టర్ పేపర్, నార్మల్ ఫిల్టర్ పేపర్ తీసుకుంటే అందులో హోల్స్ బిగ్ సైజులో ఉంటాయి. ఓకేనా? ఈజ్ లార్జ్, పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి, విచ్ ఆర్ రెడ్యూస్డ్ బై సోకింగ్. అప్పుడు నార్మల్ ఫిల్టర్ పేపర్ని ఏం చేయాలంటే తీసుకెళ్ళి నానబెట్టాలి, ఒక దాంట్లో డిప్ చేయాలి. దేంట్లో? కొల్లాయిడియన్ సొల్యూషన్లో సోక్ చేస్తాం, నానబెడతాం, అందులో డిప్ చేస్తాం అనుకుందాం నార్మల్ ఫిల్టర్ పేపర్ని. ఈ కొల్లాయిడియన్ సొల్యూషన్ అనేది చిక్కగా ఉంటుంది, ఆ హోల్స్ ఉన్నాయి కదా నార్మల్ ఫిల్టర్ పేపర్లో పెద్ద పెద్ద హోల్స్, దాంట్లోకి వెళ్ళిపోయి కొల్లాయిడియన్ పార్టికల్స్ అన్ని ట్రాప్ అయిపోతాయి. ఎప్పుడైతే అందులో ట్రాప్ అయిపోతాయో హోల్స్ సైజు స్మాల్ అయిపోతుంది. చూడు, ఇక్కడ గ్యాప్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి,
ఇక్కడికి వచ్చేసరికి అల్ట్రా ఫిల్టర్ పేపర్లో గ్యాప్ చాలా స్మాల్ సైజ్ ఉన్నాయి, అక్కడికంటే సైజు స్మాల్. ఎలా పాసిబుల్? కొల్లాయిడియన్ సొల్యూషన్లో సోక్ చేస్తే మన బిగ్ సైజ్ ఉన్నటువంటి హోల్స్ అన్నీ స్మాల్ సైజ్ అయిపోతాయి, కొల్లాయిడియన్ పార్టికల్స్ అన్నీ అందులో ట్రాప్ అవ్వడం వల్ల. తర్వాత ఆ పేపర్ను తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇంకొక ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్లో పెడితే హార్డ్ అయిపోతుంది. సరే, బిఫోర్ దట్ అసలు కొల్లాయిడియన్ సొల్యూషన్ ఏంటి? కొల్లాయిడియన్ సొల్యూషన్ ఏ 4% సొల్యూషన్ ఆఫ్ నైట్రోసెల్యులోజ్ ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఈథర్. ఆల్కహాల్ ఈథర్ మిక్చర్ తీసుకుందాం, ఇందులో నైట్రోసెల్యులోజ్ను యాడ్ చేయాలి. ఓకేనా? సో ఫైనల్గా సొల్యూషన్ ఎంత పర్సెంట్ ఉండాలి? 4% ఆఫ్ నైట్రోసెల్యులోజ్ అయి ఉండాలి. ఓకేనా? అంటే 4 grams in 100 grams or 4 grams in 100 ml, like that. A 4% solution of nitrocellulose in a mixture of alcohol and ether is made. This solution is called colloidal solution. ఇలా మనం తయారు చేసుకున్న కొల్లాయిడియన్ సొల్యూషన్లో మన నార్మల్ ఫిల్టర్ పేపర్ పెట్టేస్తేనే ఆ హోల్స్లో అన్ని ఆ కొల్లాయిడియన్ పార్టికల్స్ ట్రాప్ అయిపోయి హోల్స్ నేరో అయిపోతాయి. ఇప్పుడు ఈ ఫిల్టర్ పేపర్ తీసుకెళ్ళి ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్లో డిప్ చేయాలి. అప్పుడు పేపర్ హార్డ్ అయిపోతుంది. ముందు సోక్ చేసాం కదా, మెత్తగా అయిపోతుంది కదా. ఎప్పుడైతే ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్లో పెడతామో పేపర్ హార్డ్ అయిపోతుంది, స్టిఫ్గా అయిపోతుంది. దెన్ దాన్ని డ్రై చేయాలి. ఇప్పుడు ఆ డ్రైగా ఉన్న పేపర్ని ఫోల్డ్ చేసి ఫనెల్లో పెట్టేసి కొల్లాయిడల్ సొల్యూషన్ని పోసేస్తాం. ఫిల్టర్ పేపర్ ఫస్ట్ ప్లేస్డ్ ఇన్ కొల్లాయిడియన్ solution, then hardened by placing in formaldehyde. తర్వాత ఫార్మాల్డిహైడ్లో ప్లేస్ చేస్తే హార్డ్ అయిపోతుంది పేపర్. దిస్ ప్రాసెస్ ఇప్పుడు ఏం చేయాలి? ఆ హార్డ్గా ఉన్న పేపర్ను ఫనెల్లో పెట్టేసి కొలాయిడల్ సొల్యూషన్ పోసేస్తే అన్ని కిందికి వెళ్ళిపోతాయి. డిస్పర్షన్ మీడియము, దాంట్లో ఏమైనా కరిగి ఉండేటువంటి సొల్యూట్ పార్టికల్స్, ఎలక్ట్రోడ్, ఎవ్రీథింగ్ వెళ్ళిపోతాయి. ఫిల్టర్ పేపర్ పైన ఎవరుంటారు? కేవలం డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ మాత్రం ఉండిపోతాయి. చూడు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ అన్నీ పాస్ అయిపోతాయి, డిస్పర్షన్ మీడియం వస్తుంది, మొత్తం వచ్చేస్తాయి. మొత్తం వచ్చేసాక మన ఫిల్టర్ పేపర్ ఉంటుంది కదా, మన ఫిల్టర్ పేపర్ ఓకేనా, ఫనెల్లో ఉన్న ఈ ఫిల్టర్ పేపర్ ఓకే. ఈ ఫిల్టర్ పేపర్లో ఏముంటాయంటే ఓన్లీ డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ మిగిలిపోయి ఉంటాయి. ఆ బిగ్ సైజ్ ఉన్న డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ ఒక్కటి ఉండిపోతాయి. వాటిని కలెక్ట్ చేసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ ప్రాసెస్ చాలా స్లోగా జరుగుతుంది. ఎందుకు? హోల్స్ నారో కదా, హోల్స్ చిన్న చిన్న హోల్స్ కదా, కాబట్టి డిస్పర్షన్ మీడియము ఆ ఎలక్ట్రోలైట్స్ పాస్ అయి రావడానికి కొంచెం స్లోగా జరుగుతుంటుంది. మనకు ఫాస్ట్గా కావాలి, వీ హ్యావ్ టు మేడ్ ద ప్రాసెస్ ఫాస్టర్. స్పీడ్గా చేయాలంటే ఏం చేయాలంటే కొంత ప్రెజర్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తామైనా ఎక్స్టర్నల్ ప్రెజర్ని ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. లేదా సక్షన్, ఫనెల్లో ఇక్కడ గ్లాస్, ఇక్కడ వెజల్లో ఫనెల్ పెట్టింటావు కదా, సక్షన్ పంపు కనెక్ట్ చేస్తాం. ఈ సక్షన్ పంప్ ఏం చేస్తుందంటే కిందికి లాగేస్తుంది వాటిని ఫాస్ట్గా. ఎప్పుడైతే ఫాస్ట్గా లాగుతుందో డిస్పర్షన్ మీడియము, ఎలక్ట్రోలైట్స్ అన్నీ కిందికి వచ్చేస్తాయి, ఫాస్ట్గా వస్తాయి. అంటే ద ప్రాసెస్ మేడ్ ఫాస్టర్ బై అప్లయింగ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఆర్ సక్షన్. సక్షన్ పంపు వాడి స్పీడ్ చేస్తాం ప్రాసెస్. సో అన్నీ వచ్చేస్తాయి, డిస్పర్స్ స్పేస్ ఒక్కటి మిగిలిపోతుంది. అప్పుడు మన కొల్లాయిడల్ సొల్యూషన్ ఎట్లా చేయొచ్చో తెలుసా? ఈ వచ్చిన డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్కు ఫ్రెష్గా డిస్పర్షన్ మీడియం కలిపేసి కొంచెం ఎలక్ట్రోలైట్, ఎంత అవసరమో అంతే, ఎక్కువ ఉండడం వల్ల కదా ఈ సమస్య, కొంచెం ఎలక్ట్రోలైట్ వేసి స్టిర్ చేసి వి గెట్ ఫ్రెష్ కొల్లాయిడల్ సొల్యూషన్. ఎలక్ట్రోలైట్ ఎందుకు వేయాలనో మీకు తెలుసు, పెప్టైజేషన్ ప్రాసెస్లో చెప్పాను. ఎలక్ట్రోలైట్ వేసినప్పుడు మన కొల్లాయిడల్ పార్టికల్స్ ఒక అయాన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి సర్ఫేస్ పైన. అప్పుడు అన్ని పార్టికల్స్కి ఒకే ఛార్జ్ ఉన్న అయాన్స్ అబ్జార్బ్ చేసుకోవడం వలన సేమ్ ఛార్జ్ వచ్చి పార్టికల్స్ మధ్యలో రిపల్షన్స్ వస్తాయి. రిపల్షన్స్ వచ్చినప్పుడు మనం వేసిన డిస్పర్షన్ మీడియంలోకి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. వి గెట్ ద కొల్లాయిడల్ సొల్యూషన్, రైట్. ద obtained colloidal particles are made మిక్స్డ్ విత్ ఫ్రెష్ డిస్పర్షన్ మీడియం. వచ్చిన పార్టికల్స్ను ఫ్రెష్గా డిస్పర్షన్ మీడియం వేసి అండ్ ట్రేసెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ విచ్ ఆన్ స్టిర్రింగ్ యూ కొల్లాయిడల్ సొల్యూషన్. స్టిర్ చేస్తే ఫ్రెష్ కొల్లాయిడల్ సొల్యూషన్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అల్ట్రా ఫిల్టరేషన్. సింపుల్. నార్మల్ ఫిల్టర్ పేపర్లో పెద్ద హోల్స్ ఉన్నాయి, డిస్పర్స్డ్ స్పేస్ పార్టికల్స్ కూడా వచ్చేస్తాయి, అంటే కొల్లాయిడల్ పార్టికల్స్ కూడా. మనం ప్యూరిఫై చేయలేం. మనకు కావాల్సింది ఎలక్ట్రోలైట్స్ తీసేయడమే.
అందుకోసం ఏం చేస్తారంటే ఆ పేపర్ని కొలాయిడియన్ సొల్యూషన్లో సోక్ చేసి ఫార్మాల్డిహైడ్లో పెట్టేసరికి గట్టి పడితే ఫైనల్లో పెట్టేసి ఇప్పుడు కొలాయిడల్ సొల్యూషన్ వస్తే నేరో హోల్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఎలక్ట్రోలైట్స్ వస్తాయి, కొలాయిడల్ పార్టికల్స్ రావు. అవి వచ్చిన ఆ డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్గా ఫ్రెష్ డిస్పర్షన్ మీడియము కొంచెం ఎలక్ట్రోలైట్ స్టిర్ చేసి ఫ్రెష్ కొలాయిడల్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ అల్ట్రా ఫిల్టరేషన్. ఓకేనా? క్లియర్? I think no doubt. I hope you understand, guys. See you in next video with the next important topic. Thank you.